నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి రుచికరమైన వంట చేయడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. మరి పిలిచేద్దాం. వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు మాకు ఆహా ఏమి రుచిలో ఏం చూపిస్తున్నారు వెరైటీ? ఈరోజు ఆలు పన్నీర్ బోండా అండి. ఆలు పన్నీర్ బోండా. ఎస్. సో ఆలు బోండా కామన్ గా చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ పన్నీర్ కాంబినేషన్ లో చేస్తున్నాం. కొంచెం టేస్ట్ లో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే. సో మరి ఆలు పన్నీర్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆలు పన్నీర్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, శనగపిండి 1 కప్పు, పన్నీర్ 100 గ్రాములు, కారం తగినంత, ఉప్పు తగినంత, వాము 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి బోండా నూనె వేడి పెట్టేసుకుందాం. ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప ఇలా మెదుపుకోవాలండి. మెత్త కాకుండా కొంచెం ఇలా ముక్కలుగానే ఉండాలి. దీంట్లో కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, ఆమ్చూర్ పొడి అండి, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా కొత్తిమీర, ఓకే, అలాగే నిమ్మరసం అండి. ప్లస్ పన్నీర్ అనుకున్నాం కదా. సో పన్నీర్ ఇలా కొంచెం పెద్ద పెద్దగా తురుము వేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మనకు స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. సో నిమ్మరసం అనేది కొంచెం మనకు డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తుందండి. ఓకే. సో వీటిని చిన్న చిన్నగా మనం ఉండలా చేసి పెట్టేసుకున్నాం. సో ఇలా రెడీ చేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలని ముందు చుట్టేసి పెట్టేసుకొని తర్వాత కొత్తపిండి కలిపేసుకోవాలి. కొంచెం మనం ఇలా చేసుకున్న దానికి ఇలా సాటే చేసుకున్న దానికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ అలానే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఆ లోపలిది కూడా మనకి ఆయిల్లో వేసినప్పుడు కొంచెం కుక్ అవుతుంది కాబట్టి మనం ఇలా డైరెక్ట్గా మనం మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనం పూతపిండి రెడీ చేసేసుకుందాం. ఓకే. శనగపిండి, దీంట్లో కొద్దిగా వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొద్దిగా వంట సోడా అండి. సో పూతపిండికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని నీళ్ళతో జారుడుగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. తీసేనా రాజు గారు? కొంచెం పడుతుందండి. ఓకే అండి. సో మనం రెడీ చేసేసుకున్నాం ఈ పన్నీర్
ఆలు మిశ్రమాన్ని Okay. దీంట్లో వేసేసి సో కొంచెం స్లో ఫైర్లో మనం ఇది డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. Okay. మరి ఎక్కువ పెట్టేసుకుంటే పైన మనకు మాడిపోతుంది. సో టీ టైం స్నాక్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు కదా. అవునండి. సమోసాలు, ఈ బోండా, ఎస్ పకోడీ ఇంక ఇవే ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఎస్. సో రెగ్యులర్గా చేసుకునే ఆలు బొండాకి మనం కొంచెం పన్నీర్ అది యాడ్ చేసేసి కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాం. అవును. తక్కువ క్వాంటిటీలో చేసుకునేలా అయితే చాలా ఫాస్ట్గా కూడానే అయిపోతుంది. ఫాస్ట్గానే అయిపోతుందండి. సో అన్ని వైపులా బాగా వేగితే మనం తీసేసుకోవచ్చండి. ఓకే రాజు. ఓకే, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకేనా రాజు గారు? ఓకేనండి, రెడీ అయిపోయి. ఓకే, ఆలు పన్నీర్ బోండా రెడీ అండి. ఆలు పన్నీర్ బోండా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఆలు పన్నీర్ బోండా తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, బేకింగ్ పౌడర్, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఉండల్లా చేసుకోవాలి. ఆపై వీటిని పూత పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు పన్నీర్ బోండా రెడీ. తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. థ్యాంక్ యూ. సో పన్నీర్ కూడా మొత్తం బాగా కనిపిస్తుంది. యా, బాగుంది. అన్ని మసాలా పౌడర్స్ యాడ్ చేసాం కదా. అవునండి, మనం ఇందాక అనుకున్నట్టు ఆ నిమ్మరసం ఆ పులుపు కూడా బాగా తెలుస్తుంది. యా, అల్లం ముక్కలు అన్ని బాగా తగులుతున్నాయి. ఎస్, బాగుంది రాజు గారు. అండ్ పైన లేయర్ కూడా ఎక్కువ థిక్గా లేకుండా కొంచెం అంటే సరిపడా. తక్కువగానే ఉంటే బాగుంటుందండి. బోండా కొంచెం హెవీగా ఉంటుంది కదా. యా, సో రెగ్యులర్గా చేసుకునే మనము ఆలు బోండాలో ఇలా పన్నీర్ యాడ్ చేయడం కూడా బాగుంది ఐడియా. బాగుందండి. కొంచెం అంటే మనం తింటున్నప్పుడు అది తెలుస్తుంది మనకు, ఆ పన్నీర్ ముక్క తగిలినప్పుడు సాఫ్ట్గా. అవును. సో ఆలుతో పాటు మనం ఇలా పప్పు కూడా పన్నీర్ ఇంట్లో ఉంటే కొంచెం యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. యా, సో చూసారు కదండి బోండా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం చాలా రకాల కూరలు, మసాలా ఐటమ్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటూ ఉంటాం కదా. ఇంట్లో కాస్త ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే అల్లం వెల్లుల్లి రెండూ కూడా సమంగా తీసుకోకూడదు. అల్లం 40% ఉంటే వెల్లుల్లి 60% తీసుకోవాలి. ఇలా తీసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్నట్లయితే పేస్ట్ ఘాట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అల్లం కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే అల్లం ఘాటు మరింత ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ శోభాని. అదేనండి, అత్తరింటికి దారేదిలో శకుంతల క్యారెక్టర్ చేస్తున్నాను కదా. ఎలా ఉన్నారు? ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. దాని పేరేంటో తెలుసా? రాజ్మా బీట్రూట్ రైస్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? రాజ్మా బీట్రూట్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ముందుగా ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ వేడైంది. దాంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకుంటాం. ఇందులో కాస్త జీలకర్ర వేసామండి. కొంచెం చట్పెట్లాడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వేగాక ఈ ఆనియన్స్ అన్నీ వేసేద్దామండి. వీటిని కూడా కొంచెం వేగనిద్దాం. ఇందులో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేద్దామండి. ఎందుకంటే బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కదా, కొంచెం స్వీట్ తగ్గించి స్పైసీగా ఉండడానికి.
ఇది కూడా కొంచెం వేగిందండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. జస్ట్ లైట్గా వేగింది. వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. ఒక 2 రెమ్మలు. కొంచెం ఆనియన్స్ అన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయండి, అంటే కొంచెం బాగా వేగినట్టు. ఇందులో ఉడికించి పెట్టుకున్న రాజ్మా వేసేద్దాం. తర్వాత ఇందులో ఈ బీట్రూట్ కూడా వేసుకుందాం. ఉడికించుకున్న బీట్రూట్ కూడా ఇందులో వేసుకున్నాం. ఇదంతా బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెడదాం. నా సీరియల్ చూస్తున్నారా మీరు? ఎట్లా ఉంది క్యారెక్టరు మీరు చెప్పాలి. మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్ చేస్తున్నా. చాలా సాఫ్ట్గా సౌమ్యంగా ఉండే మదర్ అనమాట. ఇంతవరకు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే హీరోయిన్గా చేసా, నెక్స్ట్ విలన్ క్యారెక్టర్స్ చేసా, సాఫ్ట్ మదర్గా చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకా ఇట్లాంటి క్యారెక్టర్స్ చాలా చేస్తాను ముందు. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇంకోసారి చూద్దాం. ఇది బాగా మిక్స్ అయింది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిపడా వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ ఉడికించడమే కాబట్టి మనం ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. అంతా దీనికి పడితే చాలన్నమాట. ఈ వేసుకున్నాం కదా ఉల్లిపాయలు, జీలకర్ర, ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ కాస్త దీనికి పడితే కొంచెం మంచి స్మెల్ వచ్చి బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. కొంచెం వేగనిద్దాం. మంచి స్మెల్ వస్తుంది, బాగా కలిసింది కూడా. ఇందులో ఇప్పుడు రైస్ వేసేద్దాం. ఉడికించి పెట్టుకున్న రైస్ అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం అనమాట. బీట్రూట్, రాజ్మా అండ్ అప్పుడు ఆనియన్స్ అంతా బాగా వేగాయి కదా, అవన్నీ కలిపి ఇందులో మిక్స్ చేసాం కదా. మొత్తం రైస్లో బాగా కలిపేటట్టు కొంచెం బాగా కలుపుకుంటే మంచి మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. బాగా మిక్స్ చేసామండి. కాస్త వేగనిద్దాము, ఎక్కువ టైం కాదు, ఎందుకంటే అన్నీ బాయిల్ చేసినవి కదా. రైస్ బాయిల్ చేసాము, రాజ్మా బాయిల్ చేసాము, నెక్స్ట్ బీట్రూట్ బాయిల్ చేసాము, ఇంకా చాప్ ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు మనకి. సో మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు కాస్త దీంట్లో ధనియా పౌడర్ వేసుకుందాం. మంచి కమ్మగా టేస్ట్ వస్తుంది అన్నమాట ధనియా పౌడరు. ఏ రెసిపీలో వేసినా లాస్ట్లో మంచిగా స్మెల్ వస్తుంది అనమాట. సో టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. బీట్రూట్ రెడ్గా ఉంటుంది, ఇది బ్రౌన్ కలర్లో ఉంది రాజ్మా, రైస్ ఏమో వైట్గా ఉంది. సో కలర్ఫుల్గా ఉందన్నమాట. చూస్తుంటే నోరూరుతుంది వేడిగా. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకేనా? మంచి కలర్ఫుల్గా, మంచి టేస్ట్ అంటే ఇంకా తిని చూపిస్తా. మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి. చూడ్డానికి కూడా అందంగా ఉండాలి కదా, ఇంకా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా తయారైందో. ఇంకా దీని తయారీ విధానం ఇంకొకసారి చూసేద్దాం. రాజ్మా బీట్రూట్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రాజ్మా, ఉడికించిన బీట్రూట్ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, రాజ్మా బీట్రూట్ రైస్ రెడీ. రాజుగారు, రాజ్మా బీట్రూట్ రైస్ రెడీ చేశాను. Okay. దాన్ని తిని
మరి ఎట్లా ఉందో మీరు చెప్పాలి. సో బీట్రూట్ కలర్ కూడా మనకు బాగా పట్టేసిందండి, అవును పింక్ సార్. కలర్లో. చూడ్డానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ అయితే ఎలా ఉందో కలర్ఫుల్గా కనిపిస్తుంది. తీసుకోండి మీరు కూడా. అంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అది యాడ్ చేస్తారు కదా దీంట్లో. ఆ ఘాటు కొంచెం బాగా తెలుస్తుందంటే మనకు బీట్రూట్ కొంచెం కమ్మగా స్వీట్గా ఉంటుంది కాబట్టి అలా మీరు తీసుకోవడం చాలా బాగుంది. బాగుందా? ఆ పొడి, ధనియాల పొడి చల్లారు పై నుంచి. సూపర్గా ఉంది, సింపుల్గా చేసుకున్నా. కొంచెం హెల్దీగా పెట్టాలి పిల్లలకి అనుకున్నప్పుడు, అవునండి. లేదా బాక్సులు కూడా ఇది మనం కట్టి ఇవ్వడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. కంఫర్ట్ గా మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పిల్లలు కూడా కలర్ఫుల్ గా తినడానికి ఇష్టపడతారు. చల్లారిపోయినా కూడా ఆ Taste టేస్ట్ ఉంటుంది. మెయింటైన్ అవుతుంది. Maintain అవుతుంది. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి. రాజు గారు కూడా బాగుందని చెప్పారు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు మంచి మంచి సజెషన్స్ ఇవ్వండి, ఇంకా మంచి మంచి రెసిపీస్ చెప్తాం. అంటే రాజుగారి దగ్గర నేను ఎట్లా మాట్లాడకూడదు. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బూరెల కోసం పిండి కలుపుకునేటప్పుడు బియ్యం, మినప్పప్పుతో పాటు ఆ పిండిలో కొద్దిగా మైదా కూడా వేసుకుని పిండి కలుపుకొని దీంతో బూరెలు చేసుకున్నట్లయితే బూరెలు తయారు చేసుకుని కొద్దిసేపు అయిన తర్వాత కూడా అవి మెత్తగా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు గుడ్ ఫుడ్లో ఏం చేస్తున్నారు? ఈరోజు మేతి పెప్పర్ పరోటా అండి. ఓకే, సో మరి మేతి పెప్పర్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మేతి పెప్పర్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పుట్నాల పప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఒక బౌల్లో మనం గోధుమ పిండి, దీంట్లో సన్నగా తరిగిన మెంతి కూర అండి, ఓకే, అలాగే రెడ్ క్యాప్సికమ్ ముక్కలు. సో పెప్పర్ అనుకున్నాం కదా, బెల్ పెప్పర్స్ యూజ్ చేస్తున్నాం. గ్రీన్ క్యాప్సికమ్, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, దీంట్లో కొద్దిగా పుట్నాల పప్పు పొడి అండి. ఓకే, సో ఒకసారి అన్ని బాగా కలిపేసుకుని నీళ్ళు పోసి మనం చపాతీ పిండిలో మనం కలిపేసుకోవాలండి. వాటర్ ఇస్తారా? ఓకే, ఇలా కలుపుకోవడం వల్ల మనకు దీంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్ని కూడా మనకు ఆ పిండికి బాగా పట్టేస్తాయండి. కొంచెం సన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకి అంత పచ్చిదనం అది తెలియకుండా బాగా వేగిపోతుంది. బాగా వేగుతుంది, బాగా కలుస్తుంది కూడా. యా, సో ఒకవేళ స్టఫింగ్ పరోటాలా కావాలంటే ఇదే మనము స్టఫ్ లాగా రెడీ చేసేసుకోవచ్చు అండి. కావాలంటే కొంచెం సాతే చేసుకోవచ్చు ఈ కాంబినేషన్. ఎస్, లేదంటే కొంచెం పచ్చిగా అయినా మనం అవన్నీ కూడా కలుపుకొని, సో పిండిలో ఏంటంటే కొంచెం ఉప్పు వేసి మనం కలిపేసుకుంటే సరిపోతుంది. పుట్నాల పప్పు పొడి అన్నీ కూడా మనం ఆ ముక్కల్లోనే కలిపేస్తాం. ఓకే, ఓకే, సో రెడ్ క్యాప్సికమ్ ఆప్షనల్ అండి, అంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని నేను యాడ్ చేశాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ క్యాప్సికమ్ అయినా సరిపోతుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. దీన్ని మనం పరోటాలో ఒత్తేసుకుందాం. కొంచెం పొడిపిండి, ఇప్పుడు దీన్ని మనం పరోటాలో ఒత్తేసుకుందాం. సో ఇక్కడ ప్యాన్ స్టవ్ కూడా ఆన్ చేసేసుకుందాం.
కొంచెం వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇదంతా పల్చగా రాదేమో కదా రాజు? పల్చగా రాదండి, కొంచెం మందంగా వస్తుంది, అలాగే కొంచెం రఫ్గా కూడా వస్తుంది ఎడ్జెస్ అనేది. అవును. నెయ్యితో మనం 2 వైపులా కాల్చుకోవాలి. ఓకే రాజు గారు. సో నెయ్యి అప్లై చేసుకున్నామండి. క్యాప్సికమ్ అంతా కూడా కలర్ బాగా కనిపిస్తుంది మనకు, రెడ్ అండ్ గ్రీన్ అది. అవును. సో 2 వైపు కూడా టర్న్ చేసుకొని అటువైపు కూడా మనం నెయ్యి అప్లై చేసుకున్నాం. ఓకే. సో ఎప్పుడు స్టఫింగ్గా కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా ఈ పిండిలోనే కలిపి చేసుకుంటే కూడా కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ పిండి కూడా మొత్తం ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. యా, ప్రతిసారి స్టఫ్ ప్రిపేర్ చేసి ఇలా చేయాలన్నా కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది. అవును. ఇదైతే ఎన్నైనా కొంచెం ఈజీగా చేసేసి ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా అవుతుంది. యా. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే. ఓకే అండి, సో కార్వింగ్ చేసుకున్నాం. సో కీరాతో చేస్తున్నాను, స్వాన్ లా చేస్తున్నానండి. ఓకే. సో ఇది ఒక చిన్న సైజ్ అంటే ఎడ్జ్ తీసుకున్నానండి. థిక్నెస్ని బట్టి మనకి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, పక్కన తీసి పెట్టేసుకున్నాం. ఓకే. వింగ్స్ కూడా దీంట్లో ఉంచండి. ఇటువైపు కూడా సో ఇలా 2 వైపులా పుష్ చేసేసి ఓకే. హెడ్ వచ్చేసి ఇంకొక కీర ముక్కలు తీసుకుంటున్నాం. లోపల గింజలు తీసేస్తున్నాం. ఓకే. టూత్ పిక్ అక్కడ ఫిక్స్ చేసేస్తాం. సో అక్కడ పెట్టే ముందే టూత్ పిక్ ఒక చిన్నగా రంధ్రం చేసి ఐస్ పెట్టేస్తాం. ఓకే. సో ఆవు గింజలు పెడుతున్నామండి. అలాగే టూత్ పిక్ ఈ ఫ్రంట్ ఏదైతే షార్ప్ ఎడ్జ్ ఉందో అది బీక్లా పెట్టేస్తున్నాం. ఓకే. 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 ఓకే, పరోటా రెడీ అండి. మేథీ పెప్పర్ పరోటా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మేథీ పెప్పర్ పరోటా తయారు చేసే విధానం: ముందుగా పుట్నాల పప్పు పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, మెంతి కూర, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ధనియాల పొడి, ఉప్పు, పుట్నాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పరోటాల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మేథీ పెప్పర్ పరోటా రెడీ. తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు పరోటా. క్యాప్సికమ్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఎస్ అండి, కొంచెం అంటే మనం పిండిలోనే వేసి కలిపాం కదా, అవును, కొంచెం క్రంచిగా తగులుతూ కొంచెం అంటే లైట్గా వేగినట్టుగా ఉండి ఈ ఫీల్ కొంచెం బాగుంటుందండి. అండ్ పరోటా కూడా అంటే సాఫ్ట్గా ఉంది. Yes. వెజిటేబుల్స్ అవన్నీ ఉండటం మూలాన అనుకుంటా. అవునండి. సో బాగుంది రాజు గారు. ఇంకొంచెం దీంట్లో కావాలంటే వీటితో పాటు కొద్దిగా పెరుగు అంటే పుల్లటి పెరుగు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది. యా, కానీ ఇలా స్టఫింగ్ పరోటా అలా కాకుండా ఇలా కూడా అంటే కొంచెం ఆ ముక్కలు అవి బాగా తెలిసేలాగా వేసుకొని ఇలా చేయటం కూడా చాలా బాగుంది ఐడియా అనేది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, టేస్టీగా ఉంది పరోటా. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం.
ఇంకో చిట్కా. మనం ఇంట్లో చల్ల మిరపకాయలు ఊరబెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకున్నట్లయితే అవి కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. రాజుగారి షెఫ్ స్పెషల్లో ఏం స్పెషల్ వంట చూపిస్తున్నారు ఈరోజు? మసాలా రవ్వ ఇడ్లీ అండి. ఓ, మసాలా దోశ చాలా ఫేమస్. ఎస్, ఇక్కడ మనం దీన్ని కూడా కొంచెం మసాలా కోటింగ్ లా ఇస్తాం, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బాగా వస్తుంది కూడా. ఓకే, సో మసాలా రవ్వ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా రవ్వ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయ 1, మినప్పప్పు 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, నువ్వులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, జీడిపప్పు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందు మనం ఇడ్లీకి రెడీ చేసుకుందామండి. అలాగే ఇటువైపు మనం ప్యాన్ పెట్టేసుకుని కొంచెం పోపు కూడా పెట్టేసుకుంటాం. సో ఇది ఇడ్లీలో యాడ్ చేసుకుంటాం. కొద్దిగా నూనె, దీంట్లో ఆవాలు, దీంట్లోనే జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు అండి. సో రవ్వ ఇడ్లీ టైప్ కాబట్టి మనకు దీనికి మినప్పిండితో పని లేదు కదా? పని లేదండి, ఓన్లీ రవ్వ అయితే సరిపోతుంది. యా. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి ఇక్కడ మనం స్టీమ్ పెట్టేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ప్లేట్స్కి మనం ముందుగా గ్రీజింగ్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఒక బౌల్లో వచ్చేసి రవ్వ, ఓకే, దీంట్లో పెరుగండి, సో దీంట్లో కొంచెం ఉప్పు, సో దీంట్లోనే ఇందాక మనం పోపు వేసుకున్నాం కదండి, ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, కొంచెం ఇడ్లీ పిండి మాదిరి జాగ్రత్తగా కలిపేసుకుని మనం ఆ మోడ్స్లో వేసేసుకోవాలి. సో ఇది రెడీ అయిపోయిందండి. ఇది మనకు అవుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఒక మసాలా రెడీ చేసుకుందాం. ఓకే, సో స్టీమ్ ఇక్కడ ఇడ్లీ పెట్టేసుకుని దీంట్లో కొద్దిగా నూనె, కొద్దిగా జీలకర్ర అండి, ఓకే, అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా మినపప్పు, ఓకే, కొద్దిగా శనగపప్పు. సో ఈ మసాలా చేసి మనము స్టోర్ చేసుకోవచ్చా రాజు గారు, లేకపోతే ఎప్పుడు? దీన్ని కొంచెం డ్రై రోస్ట్లా చేసి మనం పొడిలా చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, నేను కొంచెం పేస్ట్లా చేస్తున్నాను. దీంట్లోనే నువ్వులండి, ఓకే, పచ్చిమిరపకాయలు, అలాగే
అల్లం ముక్కలు. ఓకే. ఓకే, సో ఇవి వేగిపోయాయి. దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఓకే. సో దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. ఓకే. ఓకే, సో పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఓకే రాజు గారు. దీన్ని పక్కన పెట్టేసి కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి అండి. ఓకే. దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఓకే. టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు అండి. అంటే అది గ్రేవీ లాగా ఉన్న దాంట్లో మనం ఇడ్లీ యాడ్ చేస్తాం. ఇడ్లీ యాడ్ చేసేసుకుంటే మనకు టోటల్గా మసాలా అనేది కొంచెం కోటింగ్ లా వచ్చేస్తుందండి. ఓకే. సో అప్పుడు దాన్ని మన అంటే వేరే ఇంకా అడిషనల్గా డిప్ లాంటిది ఏది లేకుండా డైరెక్ట్గా తినేసేయచ్చు, ముక్కల్లా చేసేసుకుంటాం. ఓకే. ఓకే. సో మామూలు ఇడ్లీతో కూడా చేసుకోవచ్చు అయితే ఇది మనం. మనకంటే కొంచెం ఇడ్లీలు ఇంట్లో మిగిలిపోయాయి అనుకోండి, వాటిని ఏం చేయాలో తెలియకపోతే ఇలా మనం మసాలా టైప్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో మసాలా కూడా మనకు రెడీ అయిపోయిందండి. ఓకే. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, ఇది కాసేపు మనం సిమ్లో పెట్టేసుకొని అక్కడ ఇడ్లీలు తీసేసుకున్నాం. ఓకే. సో ఇలా చాలా రాజు గారు. ఓకేనండి, సో తీసేసుకున్నాం. రెండు వైపులా అలా మనం తిప్పేసుకొని ఒకసారి సో ఆ మసాలాతో పాటు మనం సర్వ్ చేసుకోవాలండి. ఓకే. కొంచెం ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి పట్టేస్తే బాగా. ఓకే, తీసేసుకున్నాం. ఓకే రాజు. సో పైన కొత్తిమీర అండి. ఓకే, సో డిఫరెంట్గా మసాలా రవ్వ ఇడ్లీ రెడీ. బాగుంది రాజు గారు, చూడడానికి ఏదో చాట్ లాగా. థ్యాంక్ యూ. సో మసాలా రవ్వ ఇడ్లీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మసాలా రవ్వ ఇడ్లీ తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. ఒక బౌల్లో రవ్వ వేసి పెరుగు, ఉప్పు, జీడిపప్పు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. దీనిలో ఇడ్లీలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మసాలా రవ్వ ఇడ్లీ రెడీ. ఇడ్లీ తయారీ విధానం చూసారు కదండి. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే,
తయారు చేసుకున్న మసాలా కొంచెం డిఫరెంట్ టేస్ట్లో, అవును. అంటే ఆ నువ్వులు పప్పులు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. యూజువల్గా సాంబార్ ఇడ్లీ అందరికి బాగా చట్నీ ఇష్టం. ఇడ్లీ తెలుసు. ఇది బాగుంది వెరైటీగా, ఎస్, అంటే చట్నీ లాగా లేదు, అలా అని సాంబార్ లాగా లేదు, కొంచెం డిఫరెంట్ గా ఫ్లేవర్స్, ఆ పప్పులు టేస్ట్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఓకే అండి. అండ్ ఇడ్లీ కూడా బాగా కుక్ అయింది. అండ్ అదే మనం రవ్వ ఇడ్లీ కాకుండా నార్మల్ ఇడ్లీతో కూడా ఇది తయారు చేసుకోవచ్చు. సో అంటే ఎప్పుడైనా తినాలి ఆకలి వేస్తుంది అనుకున్నప్పుడు ఫాస్ట్ మనం రవ్వతో ఇడ్లీలా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గా. ఎస్, ఇంకొంచెం డిఫరెంట్ గా అన్నట్టు మనం కొంచెం మసాలాతో చేసుకున్నాం. బాగుంది రాజు గారు, నైస్ ఐడియా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరివేపాకు నిల్వ ఉంచుకున్న డబ్బాలో కాసిన్ని మెంతి గింజలు కూడా వేసుకొని కాస్త ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక వీటిని స్టోర్ చేసుకున్నట్లయితే కరివేపాకు చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. మన ఫస్ట్ చూసిన రెసిపీ ఆలు పనీర్ బోండా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బంగాళదుంపలు. సో బంగాళదుంపల్లో మనకి ఎక్కువగా ఉంటుంది పొటాషియం కంటెంట్. సో పొటాషియంతో పాటు మనకి వైటమిన్ సి, వైటమిన్ కే కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనకి కార్బోహైడ్రేట్స్, మనకి పిండి పదార్థం అనేది కూడా అధికంగా ఉంటుంది. సో వీటి నుంచి మనకి శక్తి అనేది లభిస్తుంది. పనీర్. సో పనీర్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ అండ్ కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కాల్షియం అనేది చాలా అవసరం. సో మనకి కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది మనం ఎవ్రీ డే తీసుకుంటూ ఉండాలి మన ఆహారంలో. సో ఎవరైతే మనకి స్త్రీలు అనేది ఎవరైతే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో కాల్షియం అనేది వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఇలాంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఎముకలు దృఢపరుస్తుంది. శనగపిండి. సో దీంట్లో మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్, మనకి పిండి పదార్థాలు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆలు పనీర్ బోండా ఇది ఒక డీప్ ఫ్రై చేసిన రెసిపీ కాబట్టి ఈ రెసిపీ మనం ఎప్పుడైనా ఆయిలీ ఫుడ్స్ అనేది చాలా తక్కువగా యూజ్ చేసుకోవాలి మన డైట్లో. సో అది మనం ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. రాజ్మా బీట్రూట్ రైస్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రాజ్మా. సో రాజ్మాలో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్. సో ప్రోటీన్తో పాటు మనకి పొటాషియం, ఫోలేట్ కంటెంట్ అని ఎక్కువగా ఉంటుంది. సో ఫోలేట్ కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి చాలా అవసరమైన మినరల్స్, విటమిన్స్. సో అయితే గర్భిణీ స్త్రీలు ఎవరితో ఉంటారో ఫోలేట్ అనేది చాలా చాలా అవసరం. సో అది కూడా మనకి మెయిన్గా వెజిటేరియన్ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోలేట్ అనేది తప్పకుండా మనము తీసుకుంటూ ఉండాలి. సో రాజ్మాలో మనకి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి దీంట్లో ప్రోటీన్ అంటే మనకి మాంసకృతులు అనేది కూడా అధికంగా ఉంటుంది రాజ్మాలో. బీట్రూట్ అనేది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. అంతేకాకుండా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. బాస్మతి రైస్. సో బాస్మతి రైస్ అనేది కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, కొంచెం ఫైబర్, ప్రోటీన్ అనేది కూడా ఉంటాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైస్ అనేది చాలా హెల్దీ. ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి ఎక్కువ ఆరోగ్యకరమైనది కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. మెథి పెప్పర్ పరోటా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతం కూర. సో మెంతం కూరలో మనకి ఎక్కువగా ఉంటుంది ఐరన్, కాల్షియం. సో దీంట్లో మనకి మెగ్నీషియం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా మెంతం కూరలో మనకి చాలా తక్కువ క్యాలరీస్ అనేది లభిస్తుంది. సో మనం ఎప్పుడైనా కాల్షియం సమస్య బాధపడేవారు కానీ ఐరన్ సమస్య, రక్తహీనత సమస్య బాధపడేవారు ఇలాంటి ఐరన్ రిచ్ కూరగాయలు అనేది ఆ కూరగాయలు వాళ్ళ డైలీ ఆహారంలో కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. సో దీంట్లో మనకి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో రెడ్ అండ్ గ్రీన్ రెండు ఉన్నాయి. సో ఈ రెండులో కూడా మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. సో వైటమిన్ సితో పాటు ఇది ఒక మంచి లో క్యాలరీ ఫుడ్ అనమాట. సో లో క్యాలరీ వెజిటేబుల్ కాబట్టి దీంట్లో మనకి మెటబాలిజంని పెంచుతుంది, మన జీవక్రియ అనేది పెంచుతుంది. దీంట్లో మనకి చాలా ఇమ్యూన్ ప్రాపర్టీస్ అంటే ఇమ్యూన్ బూస్టర్స్ లాగా పనిచేస్తాయి. సో ఇది ఒక రోగనిరోధక శక్తిని కూడా మనకి పెంచుతుంది. గోధుమ పిండి. సో గోధుమ పిండి అనేది మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్. సో ప్రోటీన్ అంటే మనకి మాంసకృతులు అనేది గ్లూటెన్ అనే రూపంలో లభిస్తుంది. అంతేకాకుండా దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పరోటా ఒక మంచి హెల్దీ పరోటా. సో ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. మసాలా రవ్వ ఇడ్లీ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ. సో ఇడ్లీ రవ్వలో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్. సో కార్బోహైడ్రేట్ అంటే మనకి పిండి పదార్థాలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో కొంచెం ఫైబర్ ఉంటుంది, కొంచెం ప్రోటీన్ అనేది లభిస్తుంది.
పెరుగు. సో పెరుగులో మనకి ఎక్కువగా ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా, అంటే మనకు ఒక మంచి బ్యాక్టీరియా అనేది మనకి పెరుగులో లభిస్తుంది. అంతేకాకుండా దీంట్లో మనకి ప్రోటీన్, మాంసకృతులు, కాల్షియం కంటెంట్, సో ఇది ఒక మంచి స్నాక్ లాగా కూడా పనిచేస్తుంది. మినప్పప్పు, సో మినప్పప్పులో మనకి అధికంగా ఉంటుంది పొటాషియం కంటెంట్. సో పొటాషియం కానివ్వండి, ఫోలేట్ అనేది మనకి పప్పు దినుసుల్లో ఎక్కువగా ఉంటుంది. మినపప్పు కానీ మినపప్పులో ఇంకా అధికంగా ఉంటుంది. టొమాటో, సో టొమాటోలో మనకి వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. లైకోపీన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ అని ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా మనకి క్యాన్సర్ సెల్స్ అనేది పెరగనివ్వకుండా తొలగిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మసాలా రవ్వ ఇడ్లీ అనేది కొంచెం తక్కువ క్యాలరీస్తో ఉంటుంది కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్ని రకాల కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత చేతులు నల్లబడుతూ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు బాగా నిమ్మ చెక్కతో రుద్దేసుకుని కాస్త ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకున్నట్లయితే చేతులు బాగా శుభ్రపడతాయి. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి టేస్టీ బోండాలు చేసి చూపించారు, అండ్ పరోటా కూడా చాలా బాగుంది రాజు గారు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.